2 రోజులు ఒకసారి తోటలో రప్పరప్ప. ప్రతి గ్రామంలో జరిగేదే. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను మళ్ళీ ఒక కొత్త స్టోరీతో మీ ముందుకు వచ్చాను. స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. ఎక్కడా స్కిప్ చేయకండి, పూర్తిగా వినండి. మా అమ్మకు రత్నం అని ఒక ఫ్రెండ్ ఉండేది. తనకి ఇంకా పెళ్లి కాలేదు. చూడటానికి ఎవరేజ్‌గానే ఉంటుంది. కాని ఆంటీ పర్సనాలిటీకి వస్తే కొంచెం హెవీగా ఉంటుంది. మనిషి చూడటానికి సన్నగా ఉన్నా ఎత్తులు ఒంపులు కొంచెం ఎక్కువగానే ఉంటాయి. ఒక రకంగా చెప్పాలంటే తన పర్సనాలిటీ చూసిన ఏ మగాడికైనా కోరిక కలగాల్సిందే, అలా ఉంటుంది. ఆంటీ ప్రతిరోజూ మా ఇంటికి వస్తుంది. మా అమ్మతో కొంచెం సేపు టైం స్పెండ్ చేసేది. అలా మా అమ్మకు బాగా క్లోజ్ ఫ్రెండ్ అయింది. కాకపోతే ఆంటీ మా ఇంటికి వచ్చిన ప్రతిసారి కొంచెం సేపు మా అమ్మతో మాట్లాడి ఆ తర్వాత ఉన్నట్టుండి సరేనే నేను పొలానికి వెళ్ళవస్తాను అని చెప్పి పొలానికి బయలుదేరేది. ఎప్పట్లాగే ఒకరోజు మా అమ్మతో మాట్లాడటానికి వచ్చింది. కొద్దిసేపు మా అమ్మ దగ్గర కూర్చుని మాట్లాడి ఆ తర్వాత ఉన్నట్టుండి లేచి నేను పొలానికి వెళ్తున్నానే అని చెప్పి మళ్ళీ పొలానికి బయలుదేరింది. ఆంటీ అలా వెళ్ళగానే నేను మా అమ్మతో అమ్మ ఆంటీ పొలానికిని బయలుదేరుతుంది. ఆంటీ వాళ్ళకి పొలం ఏమీ లేదు కదా, ఎందుకు రోజు మార్చి రోజు పొలానికి వెళ్తుంది అని అడిగాను. చిన్నపిల్లవి, నీకు అవసరమా, నోరు మూసుకుని ఉండు అని మా అమ్మ నన్ను కసిరింది. ఆ తర్వాత నేను కూడా పెద్దగా పట్టించుకోలేదు. అలా కొద్ది రోజులు గడిచిపోయాయి. ఒకసారి ఉన్నట్టుండి వారం రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆ వర్షానికి అందరూ ఇళ్లకే పరిమితమైపోయారు. ఏ ఒక్కరు ఇళ్లల్లో నుంచి బయటకు రావడం లేదు. వారం తర్వాత వర్షం కొంచెం కొంచెంగా తగ్గుముఖం పట్టింది. మళ్ళీ ఒక్కొక్కరు ఇళ్లల్లో నుంచి బయటికి రావడం మొదలయింది. అలా వర్షం తగ్గిందో లేదో ఆంటీ పరిగెత్తుకుంటూ మా అమ్మ దగ్గరకు వచ్చింది. మా అమ్మతో పొలానికి వెళ్దాం రావే అని అడిగింది. ఇప్పుడా అమ్మో, మా ఆయన ఇంట్లోనే ఉన్నాడు. పైగా నాకు పని కూడా చాలా ఉంది. ఈ టైంలో నేను పొలానికి వస్తే మా ఆయనకు తెలిస్తే తిడతాడు, నేను రావడం కుదరదు, నువ్వు వెళ్ళి రావే అని చెప్పింది. ఇప్పుడిప్పుడే వర్షం తగ్గింది. నేను వెంటనే పొలానికి వెళితే ఎవరైనా చూస్తే అనుమానం వస్తుంది. అంత బాగోదు. పైగా ఒంటరిగా పొలానికి వెళ్లడం ఎవరైనా చూశారంటే ఇక అంతే సంగతి. అదేదో మన ఇద్దరం కలిసి వెళ్ళామనుకో, ఏ ఒక్కరికీ అనుమానం రాదు. పైగా వర్షానికి ఎలాగో పుట్టగొడుగులు వస్తాయి కదా, ఎవరైనా అడిగితే పుట్టగొడుగుల కోసం వెళ్ళామని చెప్పొచ్చు. ఈ వానల వల్ల పొలానికి వెళ్లి వారం రోజులు అవుతుంది. ప్లీజ్ రావే అని మా అమ్మను బ్రతిమాలింది. అలా ఇద్దరూ చిన్నగా మాట్లాడుకుంటుండగా ఇంతలోనే మా నాన్న ఏమే ఆకలవుతుంది, వంట అయిందా అని అడిగాడు. అదిగో విన్నావు కదా, తనకు ఆకలేస్తుందంట, నేను వంట చేయాలి, నాకు రావడం కుదరదే, ఏమనుకోకుండా నువ్వు వెళ్ళిరాపు అని మా అమ్మ ఆంటీతో అంది. నాకు ఒంటరిగా ఎలా వెళ్ళాలో అర్థం కావడం లేదు. ఏ ఒక్కరు ఇళ్లల్లో నుంచి బయటికి రావడం లేదు. అలాంటిది ఇప్పుడు నేను ఉన్నపలంగా పొలానికి వెళితే ఎవరైనా చూస్తే ఏమైనా బాగుంటుందా? సరే ఒక పని చేయవే, కనీసం నీ కూతుర్నైనా నాకు తోడిచ్చి పంపించవే అని అడిగింది. ఆ మాటకు మా అమ్మ అమ్మో, నా కూతురా, దానికి తెలుసే, అది మామూలుగానే అంతంత మాత్రం, ఇంకా పొలాల్లో నడవడం అంటే ఆ బురదలో అది ఎలా నడుస్తుంది? పైగా ఆయన కూడా ఇంట్లోనే ఉన్నాడు. ఇప్పుడు అది పొలానికి నీతో వచ్చిందని ఆయనకు తెలిస్తే ఇంకేమైనా ఉందా చెప్పు అంది. ప్లీజే, కనీసం నువ్వే అర్థం చేసుకోపోతే ఎలా, ఒక్కసారే, ఇంకెప్పుడు రమ్మనను, వెంటనే వచ్చేస్తాను అని మా అమ్మను చాలాసేపు బ్రతిమాలింది. ఆంటీ అంతలా బ్రతిమాలేసరికి మా అమ్మ కూడా కాదనలేకపోయింది. సరే, మా ఆయన ఇంట్లోనే ఉన్నాడు, వీలైనంత త్వరగా వచ్చేసేయండి అని చెప్పింది. ఇక దాంతో ఆంటీ నన్ను వెంటబెట్టుకుని పొలానికి బయలుదేరింది. ఆంటీ మా ఇంటికి వచ్చేటప్పుడు ఆంటీ చేతిలో ఒక క్యారేజ్ ఉంది. అది మా అమ్మ కోసం తెచ్చిందేమో అనుకున్నాను. కాని ఆంటీ మాత్రం ఆ క్యారేజ్ని తన చీర కొంగు చాటును దాచుకుని మాతో పాటే పొలానికి తీసుకొచ్చింది. అలా నడుచుకుంటూ ఒక 2 కిలోమీటర్ల వరకు వెళ్ళాము. అక్కడికి వెళ్ళగానే రేకుల షెడ్లు వేసి ఏదో రూముల్లాగా ఏర్పాటు చేసి ఉన్నాయి.
ఆ రూములకి కొంచెం దూరంలో నన్ను నుంచోబెట్టి నువ్వు ఇక్కడే ఉండు, నేను ఈ క్యారేజ్ ఆ రూముల్లో మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఇచ్చేసి వస్తాను అని చెప్పి రూమ్ దగ్గరకు బయలుదేరింది. అలా నేను చూస్తుండగానే తలుపు తీసుకుని లోపలికి వెళ్ళింది. 5 నిమిషాల్లో వస్తానని చెప్పిన ఆంటీ పావు గంట అయినా రాలేదు. నాకేమో ఒంటరిగా నిలబడాలంటే చాలా భయంగా ఉంది. చుట్టూ పొలాలు, పొలాల మధ్యలో ఆ 2, 3 రూములు కొంచెం దూరంగా చూస్తే ఒక కంపెనీ ఏదో కనిపిస్తుంది. అది తప్ప ఏ ఒక్కరూ కనిపించడం లేరు. అప్పటికే టైం మధ్యాహ్నం 3 అయింది. వర్షం పడడం వల్ల బాగా చీకట్లు కమ్ముకొస్తున్నాయి. నాకు చాలా భయం వేస్తుంది. ఎంత చూసినా ఆంటీ రావడం లేదు. ఇక చూసి చూసి నేనే ఏంటి ఇంతసేపైనా ఆంటీ రావడం లేదు, వెళ్ళి పిలుచుకొద్దాం అని మెల్లిగా నడుచుకుంటూ ఆ రూమ్ దగ్గరకు వెళ్ళాను. డోర్ కొడదామని అలా చేత్తో డోర్ని టచ్ చేశాను. డోర్ లోపల నుంచి లాక్ చేసిలేదు. జస్ట్ ఊరికే అలా దగ్గరకు వేసి ఉండడం వల్ల టచ్ చేయగానే ఓపెన్ అయిపోయింది. అలా అడుగులో అడుగేసుకుంటూ లోపలికి వెళ్ళాను. ఎవ్వరూ కనిపించడం లేరు. రూమ్ అంతా చాలా నిశ్శబ్దంగా ఉంది. అదేంటి ఎవరూ లేకుండా ఉన్నారు, ఆంటీ వచ్చింది ఈ రూంలోకే కదా అనుకుంటూ ఇంకో 2 అడుగులు అలా ముందుకు వేసి మరో రూం వైపు తొంగి చూశాను. ఎవరో ఒకతను ఆంటీ అందాలను అనుభవిస్తున్నాడు. అది చూడగానే నాకు ఏదోలా అనిపించింది. భయంతో అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి మళ్లీ బయట నుంచున్నాను. అలా నుంచోని ఆలోచిస్తూ ఉన్నాను. ఇందుకోసమైనా ఆంటీ 2 రోజులకు ఒకసారి పొలానికి వెళ్ళాలి అంటూ పొలానికి వస్తుంది అనుకున్నాను. అలా కొంచెం సేపటి తర్వాత ఆంటీ బయటకు వచ్చింది. ఏమైంది ఆంటీ, ఇంతసేపు ఉన్నారు, లోపల ఏం చేస్తున్నారు అని అడిగాను. మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారని చెప్పాను కదా, వాళ్లకు క్యారేజ్ ఇచ్చి వాళ్ళు భోజనం చేసే వరకు ఉండి వస్తున్నాను అని అబద్ధం చెప్పింది. ఆ తర్వాత ఇద్దరం మళ్లీ అలా నడుచుకుంటూ ఇంటికి బయలుదేరాం. దారి మధ్యలో ఆంటీ లోపల ఏం జరిగిందో మొత్తం నేను చూశాను. అన్నాను, చూసావా మా అమ్మ కదూ, ప్లీజ్ ప్లీజ్ ఈ విషయాన్ని ఎవరికీ చెప్పకు అంది. సరే ఆంటీ, నేను ఈ విషయాన్ని ఎవరికీ చెప్పనులే అని అక్కడి నుంచి తిరిగి ఇంటికి వచ్చాము. ఆ తర్వాత మళ్లీ 2 రోజులకు ఒకసారి ఆంటీ పొలానికిని బయలుదేరేది. ఆంటీ మా ఇంటికి వచ్చిన ప్రతిసారి పొలానికి వెళ్తుంటే నాకు ఆంటీని ఆ విధంగా చూసిందే గుర్తొచ్చేది. చాలా రోజుల వరకు నేను అసలు అది మర్చిపోలేకపోయాను. అది గుర్తొచ్చిన ప్రతిసారి నాకు కూడా ఏదో తెలియని కోరిక కలుగుతుంది. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకి ఆంటీకి పెళ్లి అయిపోయింది. ఆమెకు పెళ్లి అయితే అయ్యిందే కాని నేను మాత్రం ఆ చూసిన విషయాన్ని మాత్రం మర్చిపోలేకపోయాను. అది అలాగే నా మనసులో నాటుకుపోయింది. ఇప్పుడు నేను ఈ స్టోరీ ఎందుకు చెప్తున్నాను అంటే, మనలో చాలామంది చిన్న పిల్లలే కదా, వాళ్ళక ఏం తెలుస్తుందిలే అనేసి పిల్లల ముందు తెలుసో తెలియకో తప్పులు చేస్తూ ఉంటాము. కానీ ఖచ్చితంగా ఆ తప్పులు మాత్రం పిల్లల మీద ఎఫెక్ట్ చూపిస్తాయి. దయచేసి ఎవరూ పిల్లల ముందు ఇలాంటి తప్పులు చేయొద్దని ఈ స్టోరీ ద్వారా తెలియజేస్తున్నాము. సో విన్నారు కదా, ఇది ఈరోజు స్టోరీ. మరొక కొత్త స్టోరీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను.